నమస్తే వెల్కమ్ టు A6 టీవీ నేను గంగోత్రి ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలక వర్గం గురువారం పదవి బాధ్యతలు చేపట్టింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గా దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్పర్సన్ గా మోత్కూరి రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్ తో పాటు మిగిలిన 13 వార్డు కౌన్సిలర్లు వేద మంత్రోచ్చరణ మధ్య పూజ అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వైస్ పర్సన్ దొంత అంజలి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి వార్డుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని వార్డ్స్ కౌన్సిలర్స్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని వివరించారు. అంతకుముందు అన్ని వార్డ్స్ కౌన్సిలర్స్ ను శాలువాతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్, అన్ని వార్డ్స్ కౌన్సిలర్స్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకు చేసినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పెద్దలు చేసినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే గవర్నమెంట్ కాలేజ్ అయితే ప్రతి ఒక్కటి నిన్నగా మొన్న 15 కోట్ల వరకు కొబ్బరికాయ పెట్టాం. 15 కోట్ల వరకు కొబ్బరికాయ పెట్టాం. మరిపల్లె 40 లక్షలు పెట్టి రోడ్డు కొబ్బరికాయ పెట్టాం. ప్రతి వాళ్ళందరికీ పెట్టాం. మరి ఇరుసుగా మర్చిపోయి జనాలు ఏదో పిచ్చుల చేత రాయన్నట్టు ఎడోవేషన్లు మాయమాట చెప్తున్నారు. వాటిని తీర్చిదిద్ది రంగరంగ వైభవంగా చేస్తామని నేను ఒక చైర్మన్ గా, నా భార్య చైర్మన్ గా, నేను అన్న వెంకటస్వామి కౌన్సిలర్ 9 మంది, మొత్తం 11 మంది కలిసికట్టుగా పనిచేసి పెద్దవాళ్ళ జీవనత్వని మేము 100% మేము చేస్తామని మీ అందరికీ శిరస్సు నమస్కరిస్తాం. మేము ఎక్కడన్నా చిన్న తప్పు చేస్తే, పొరపాటు అయితే అన్నా మీకు తప్పు చేస్తాను, ఇది పొరపాటు కాదని చెప్పాలి. కానీ మీరు తప్పు చేస్తారని చెప్పి మమ్మల్ని అయ్యా చెప్తే ఏందో అనుకోవద్దు. అంటే కొన్ని తప్పులు ఎవరి తప్పులో తెలియదు, మీరు చెప్పాలి. ఇట్లా ఓతానికి ఉందని చెప్తే, ఇట్లా ఓతాన్ని చెప్తే మేము చూడడం సరిదిద్దుకుంటాం. తెలిసి తప్పు ఎవరు చేయరు. తెలకుండా ఏమైనా జరిగితే మీరందరూ క్షమించి ఆ తప్పును సరి చేసుకుంటూ చేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి నాకు నా అదృష్టశాతం నాకు ఉన్నటువంటి 11 మందిని గెలిచినాం. 11 మందిలో 10 మంది నాకు ఓటేసి నన్ను చైర్మన్ గా చేసినటువంటి నా కౌన్సిలర్లందరికీ పేరు పేరున పాదాభివందనం. మరి నన్ను ఇంతటిగా చూడాలని నన్ను కోరుకొని నా ఇటుకాల ప్రజలు కూడా నాకు ఓటేసి అత్యంత మెజార్టీతో 421 ఓటుతో నన్ను పిలిపించినందుకు మీ అందరికీ పాదాభివందనాలు. మరి లక్షలపేటలో మొట్టమొదట నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు తను కూడా అవతల వైపు ఎంపీటీసీ ఉంటే మేమంతా మా లక్షలపేటకు కలిసికట్టుగా పనిచేసాం. అప్పుడు ఏ పార్టీ ఉంది, తను కాంగ్రెస్ ఉంటే నేను తెలుగుదేశం. మరి ఈరోజు ఇద్దరం కూడా ఒకటే పార్టీ ఉన్నాం. మరి గౌరవ ప్రేమ్ సాగర్ గారు కరెక్ట్గా ఎన్నిక చేశాడు. ఎందుకంటే పార్టీకి ఎవరైతే పనిచేస్తారో, పార్టీ ప్రజలను ఆదుకుంటారు. మరి ముఖ్యంగా పట్టణంలో ఈరోజు ఉపాధ్యక్ష వైస్ చైర్మన్ ఉంటేనే బాగుంటుందని ఆలోచన చేసి మరి వారికి ఇచ్చారు. ఎందుకంటే దొంత అంజలి గారు మరి ఇటుకల గ్రామీణ నుంచి వచ్చారు కాబట్టి పట్టణంలో ఒక పోస్ట్ ఉండాలని మరి వారికి ఇవ్వడం జరిగింది తప్ప దీంట్లో ప్రేమ్ సాగర్ గారు వేరే ఆలోచన లేదు. మరి వారు ఆశీర్వదించినారు. మీరు ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టినారు కాబట్టి వారి నమ్మకాన్ని మనం అమ్ము చేయకుండా మీరు బాధ్యతగా మిగిలి మీరు పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా మీ వంతు కృషి చేయాలి. మీతో పాటు 9 మంది కౌన్సిలర్లు కూడా కలుపుకొని అందరి ఆలోచనలు పంచుకొని మరి పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. నేను తప్పకుండా నా వంతు బాధ్యతగా మాజీ కౌన్సిలర్గా నేను నాకు తోచిన సలహాలు ఇస్తాను. కాకపోతే మీరు నిర్భయంగా మంచి చేసినప్పుడు నిర్భయంగా చేయండి. ఎవరి ఆశీర్వాదం కానీ ఎవరి అనుమతి కానీ అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి దాత, మాట తప్పని మడమ తిప్పని నాయకులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే నూతన పదవి బాధ్యతలు స్వీకరణ మహోత్సవ సభకు ఇచ్చేసినటువంటి మా చైర్మన్ దొంత అంజలి నర్సయ్య గారికి, వైస్ చైర్మన్
కౌన్సిలర్లు ఎన్నెన్నో కుట్రలు కుతంత్రాల నడుమ నిద్ర పోకుండా గాలుకు బల్బం కట్టుకుంటూ తిరిగి వారికి గెలిపించిన వారి అధ్యక్షులు గాని నాయకులు గాని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ కౌన్సిలర్ గా గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు టికెట్ ఇస్తే వారికి ఎలా ఓడించాలి, వారి మర్యాద ఎలా భంగం చేయాలని ఇందులోనే కొన్ని కుక్కలున్నారు. ప్రేమ్ సాగర్ రావు గారు వారు 2018లో ఓడిపోయిన వారు మన నియోజకవర్గం ప్రజలు ఒక బిడ్డలుగా భావించి అదేవిధంగా ఒక తల్లిలాగా సురేష్ కుమార్ మరి ఆపదలో మనకు ఆదుకుంటూ మరి వారి కొట్టిన రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరి ఆ తర్వాత మరి ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మరి వారికి ధీటుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది సర్పంచులను ఎంపీటీసీలను గెలిపించుకొని మరి 2023 ఎన్నికల్లో ప్రజలు ఆదరించి మరి రాష్ట్రంలోనే అతిపెద్ద 3వ ఈరోజు ప్రజలు నన్ను నియమించుకున్నందుకు శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. ఇదే విధంగా ప్రేమ్ సాగర్ రావు సార్, సురేఖమ్మ నా పైన బాధ్యత పెట్టి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. ఎల్లవెల్లలా మీకు సేవ చేయడానికి ఇగో మున్సిపాలిటీలో నేను అమ్మగారికి, వైస్ చైర్మన్ అమ్మగారికి, చైర్మన్ అమ్మగారికి వారికి సహకారంగా వారితో పాటు మీకు ఎల్లవెల్లలా సేవ చేయడానికి, ఎల్లవెల్లలా మీకు ముందుండడానికి, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ పనులు ఉన్నా ముందుగా మేము ఉండడానికి మమ్మల్ని నియమించుకున్న ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి మరియు సురేఖమ్మ గారికి అభివందనాలు. నా తగ్గిన ప్రజలందరికీ నేను ఇచ్చిన హామీని కంపల్సరీ నెరవేర్చాలని అందరికీ పేరు పేరున వందనాలు. మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాము, మీకు ఏ సమస్యలున్నా తీరుస్తామని మేము మాట ఇచ్చాము. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి, మేము తప్పకుండా చేస్తాము. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పదు, అది మీకు తెలుసు. ఇవరకే ఇందిరమ్మ ఇల్లు, మన కాలేజీ కూడా కట్టి పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు అన్ని సహకరించారు. కాబట్టి మాకు ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ A6 TV.